కాదు కాబట్టి మరి ఇన్ని ఆపర్చునిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టండి, నిరంతర పోరాటం చేయండి. కానీ ఈ మోటివేషన్ కోసమే తప్ప పిల్లల చదువులు బాగా చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలని సంకల్ప సిద్ధి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం లేదు సార్. దీని వెనకాల ఒక్కరు బాగుపడ్డా, ఒకరు ఐఏఎస్ అయినా లేదా ఒకరు ఐఐటి అయినా, ఒకరు ఇంజనీరింగ్ చేసినా, ఒకరు మెడిసిన్ చేసినా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నెరవేరినట్టే. నేను నిరంతరం మోటివేట్ చేస్తూ ఉన్న పిల్లలు తప్పకుండా వీళ్ళు చాలా మంది మౌల్డ్ అయ్యారు సార్. ఆ మౌల్డ్ అయినటువంటి విద్యార్థులే వీళ్ళు. వీళ్ళ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, అమ్మ మీరు 10th అయిపోయిన మిమ్మల్ని వదిలేసినట్టు కాదర్థం, మీకు నిరంతరం మేము ఉంటాం. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్, మామూలు నాలుగు గ్రీన్ ఫోర్స్ ఫౌండేషన్ ఉంది. మన సమ్మర్లో మేడం మీద విద్యార్థులకు పంపించిన అక్కడికి ఆకాశ్ శిరీష ఇద్దరు పోయేసి సమ్మర్ మొత్తం ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ రకరకాల ప్రాక్టికల్స్ చేసి మంచి మంచి వ్యక్తులతో మరి వాళ్ళకు సాన్నిధ్యం దొరికేది, కొన్ని మంచి ఇంపార్టెంట్ వస్తువులు చూడగలిగింది. సో మరి ఇవన్నీ కూడా ఊరికనే కాదు, లాస్ట్ టైం శ్రేయర్కోట కూడా పోయించారు సార్ పిల్లలు. అంటే ఇదంతా అవకాశాలు ఎట్లా వస్తున్నాయంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడం. దయచేసి టీచర్లు అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ దయచేసి ఎవరు కూడా డిస్కరేజ్ చేయకండి. ఇది మీటింగ్లు ఒకసారి మీ జీవితానికి బాటలు వేసేటటువంటి మార్గాలు. వీటికి తప్పకుండా మీ వంతు సహాయ సహకారం లేకుండా ఇక్కడ నేనేం చేయలేను. దయచేసి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ కూడా నేను శిరస్సు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఆనుమత్యాలకు ఒక మంచి అవకాశం. వాళ్ళకు ఒక బాటలు వేద్దాం సార్, బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చేద్దాం. దయచేసి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా. దీన్ని మొత్తాన్ని సార్ ఒక గ్రూప్ ద్వారా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నా. నెక్స్ట్ టీచర్ సహాయ సహకారాలు కూడా అవసరం. పేరెంట్స్ ఫోన్ చేస్తారు సార్, పేరెంట్స్ మీటింగ్లో ఫోన్ ఇవ్వద్దంటారు, మళ్ళీ ఫోన్ ఎందుకున్నాం. సో ఇది ఫోన్ తప్ప వేరే మార్గం లేదు. ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి సార్ అంటే తప్పకుండా మీరు ఉండండి. ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చింది సార్, నాకు ఫోన్ కావాలి సార్ మా అన్నారు వాడు, అయ్యా